ప్రధానమంత్రి కనిపిస్తలేదా? పాయల్ శంకర్ గారు ఇప్పుడు ఆ విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశంలో బీసీలకు అన్యాయం చేసింది, ఈ దేశాన్ని ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగిందో డాటాల వారీగా మనం చర్చ చేస్తే ఇంకొక 4-5 గంటలు మనం చర్చ చేసినా కూడా సరిపోతుంది. ఈరోజు బీసీ సమాజానికి అంతా కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు అనగదొక్కబడిండ్రు. బీసీలకు వచ్చేటటువంటి అవకాశాలని అంతెందుకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకుని మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైనా బీసీలకు అవకాశం వచ్చిందా? అడుగడుగున కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఈ సమాజంలో చెట్టు చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్లకు ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతో పోతుంది. ఇప్పుడు పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ బీసీ సమాజం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం అంతా ఇంత కాదు. వాళ్లకు చెప్పాల్సినటువంటి పెద్దోని నేను కాదు, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. ఏ పార్టీ కొంత నిబద్ధతతో పనిచేస్తున్నది, బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఏ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది, ఏ రాజకీయ పార్టీ బీసీల పేరు చెప్పి రాజకీయ పబ్బం కొడుకోవాలని చూస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎందుకు అనుమానించాల్సి వస్తున్నది అని అంటే, వాళ్ళ చేతులు ఉన్నటువంటి అధికారాన్ని ఎక్కడన్నా పంచిపెట్టినరా? ఒక్క జీవోతో ఈరోజు 1000 కోట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి దాన్ని ఈరోజు బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు లేక కాలేజీలకు వెళ్ళి టీసీలు వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వక కూలీలుగా మారుతున్నటువంటి విషయము. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదా? ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాల మీద చర్చ జరగాల్సిందే. రేపు ఖచ్చితంగా జరిగేటటువంటి శాసనసభ చర్చలో అన్ని విషయాలు చర్చకు తీసుకొస్తాం. మేము గొప్ప స్వాగతించినాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ నేను రాజకీయ భేషజాలకు పోకుండా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన, బీసీ సమాజం తరఫున అభినందనలు తెలిపిన. కానీ వాళ్ళ పనిలోనే ఒక కుట్రదాగి ఉన్నది, ఆ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. మీరు తీర్మానం పెట్టినంత మాత్రాన మీరు మిఠాయిలు పంచుకోమని చెప్తా ఉన్నారు కదా, మీరు అనుభవించమని చెప్తా ఉన్నారు కదా. ఆ రోజు ఏ రకంగా ప్రచారం చేసిందంటే, మేమంతా కుర్చీలలో వెళ్ళి కూర్చున్నట్టు, మాకేదో అన్ని అయిపోయినట్టు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి పంతాన్ని అవలంబించి బీసీలను మోసం చేసిందో అదే పంతాన్ని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బీసీలను మోసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. ఓకే, సో శంకరన్న అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమే. నామినేటెడ్ పోస్టులో అన్యాయం చేసింది, కేటాయింపులో అన్యాయం చేసింది, అదే విధంగా అన్ని రకాలుగా అన్యాయం చేసింది. దీని పరిష్కారం ఏంటి? చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ కనుక మనకుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, రేపు బీజేపీ వచ్చినా, తర్వాత ఇంకో పార్టీ వచ్చినా బీసీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పార్టీల మీద ఆధారపడి భిక్షమెత్తుకునే బదులు ఈ పార్టీలు ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాలంటే ఖచ్చితంగా మనకు రాజకీయ పరమైనటువంటి హక్కులు కావాలి, అది చట్టసభలు కావాలి. కాబట్టి 42% రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ శంకరన్నకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు 42 శంకరన్న చాలా కమిటెడ్ లీడర్. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా, ఇక్కడ మొన్న బీసీ బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో ఇవాళ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బేషరతుగా మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ తరఫున శంకరన్న గారి చొరవ వలనే బీజేపీ ఎమ్మెల్యే 8 మంది మద్దతు ఇవ్వడం వల్లనే అది ఢిల్లీ దాకా పోగలిగింది. కాబట్టి ఇక్కడ విషయంకి వచ్చే వరకల్లా ఇవాళ ముస్లింలు ఉన్నారని ఒక కుంటి సాకు చెప్తూ ముస్లింలు ఉన్నారని చెప్పి చేస్తున్నారు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ముస్లింలు ఉన్నారని చెప్తే మేము ముస్లిం కావాలని ఏబీసీ సమాజం కోరుకోవడం లేదు. పార్లమెంట్లో పెట్టి చర్చ పెట్టి ముస్లింలకు కావాల్సి ఇవ్వండి, లేదంటే తీసేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నికర్స్ అయినటువంటి నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే శాశ్వతంగా బీసీలకు ఇవాళ అడాకు రిజర్వేషన్ కాకుండా శాశ్వతంగా రిజర్వేషన్ దక్కాలంటే ఇప్పుడు భారతదేశంలో 23 రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి ఈ 29 రాష్ట్రాల్లో ఇవాళ మొత్తంగా చూస్తే తమిళనాడు తప్ప ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ లేవు. కాబట్టి తమిళనాడులో ఏ పద్ధతిలో ఉన్నాయో అదే పద్ధతిలో ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఆర్ కృష్ణ గారు చెప్పాలనుకుంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, ఆయనకు మేము దశల వారికి ఒక్కొక్క డిమాండ్ సాల్వ్ చేస్తున్నాడు. అయితే ఫైట్ చేస్తున్నాం మేము. 20 డిమాండ్ పెట్టినాక ఆయన 3-4 డిమాండ్
రాజ్యాంగబద్ధమైన కమిషన్ నియమించాడు. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చాడు. రెండవది, కేంద్రంలో ఏబిసిడి చేయాలంటే జస్టిస్ రోహిణి కమిషన్ పెట్టాడు. మూడవది కులగణనకు ఒప్పుకున్నాడు. దశల వారిగా ఒకటొక్కటి చేస్తాడు. ఒక కరడు కట్టినటువంటి సమాజం లోపల ఒక నిర్ణయాన్ని ఆయన చుట్టూ ఇక్కడ మనతో బీసీ ఉద్యమం బలంగా ఉంది, ఏదైనా చేస్తాడు. నార్త్ ఇండియాలో నేను చూస్తున్న ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అక్కడ పోతే అక్కడ ఉన్న వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా ఆ బీసీలకు వ్యతిరేకమైన సిస్టమ్ ఉంది. అక్కడ ఆ పరిస్థితులన్నింటినీ ఆకలింపు చేసుకుని ఒక్కొక్క స్టెప్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలంగాణలో ఎందుకు మనం ఈ రిజర్వేషన్లను జీవో తీసి పెట్టమని అడుగుతున్నాం? ఒక పద్ధతి ప్రకారం బీసీ ఉద్యమాన్ని ఇక్కడ డెవలప్ చేస్తే ఇది ప్రభావం అంతటా పడుతుంది, రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు రేపు కోర్టుకు పోతారు, కోర్టులో కొట్లాడతారు, ప్రజల్లో చర్చ అవుతుంది. బీసీలకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారు, దీన్ని ఎట్లా చేయాలి, దీని మీద మండల కమిషన్ అప్పుడు ఏమైంది? మొదట బీసీ ఉద్యమం దల్లు ఉండే. ఎప్పుడైతే కోర్టులో స్టే వచ్చిందో బంధువులు జరిపాం, రాష్ట్ర బంధువులు 2 సార్లు జరిపి స్తంభింపజేశాం. దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద పడ్డది. అదే విధంగా మురళీధరరావు కమిషన్ అప్పుడు కానీ విద్యా సంస్థలు రిజర్వేషన్లు పెట్టినప్పుడు పెద్ద ఎత్తున బంధువులు ఉద్యమాలు జరిపితే అది దాని ప్రభావం సమాజం మీద పడ్డది. ఇక్కడ కూడా ఒక వ్యవస్థ మీద, ఒక కరడుగట్టిన వ్యవస్థ మీద పోరాటం జరగాలి. ప్రజలందరూ బీసీలు చైతన్యవంతమై ముందుకు వచ్చి పోరాటంలో పాల్గొంటుంటే ఆ వ్యవస్థలో అంతవరకు ఉన్న సాంప్రదాయ ఆ పద్ధతుల ద్వారా ఉన్న రాజ్యాంగం, సిస్టమ్స్, రూల్స్ మార్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది యుద్ధం. యుద్ధంలో తప్పనిసరి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం బీసీ రిజర్వేషన్ వ్యాలిడిటీ ఉంది. ఒకవేళ కోర్టులు ఏమన్నా గెలికితే తప్పనిసరి దానికి పోరాటం చేయక తప్పదు. మూలాలతో సహా న్యాయం జరగడానికి అందరం తెగించి పోరాడే సమయం ఆసన్నమైంది. తప్పనిసరి వాతావరణం, ప్రధానమంత్రి మేము కలిసినప్పుడు ఏమంటుండే ఆయన, మీరు ఒక వాతావరణం సృష్టించండి, ఈ వ్యవస్థలో బీసీల వయసు బాగా లేపండి, మీరు కొట్లాడండి, తప్పనిసరి చేస్తారు అంటుడు. మనం కొట్లాడితే, మనం అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే తప్పనిసరి వ్యవస్థ లోపల మార్పు వస్తుంది. అందుకోసం మనం పోరాడాలి, తెగించి పోరాడితేనే ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇక్కడ లభిస్తున్న స్కీములు, పోరాటాలు, హాస్టళ్లు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ పోరాటాల వల్ల వచ్చినాయి. కానీ ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ప్రేమతో పెట్టే కాదు. అన్ని తెగించి అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు వరగొట్టాం. సచివాలయం మీద దాడి చేస్తే ఫైరింగ్లు అయినాయి. ముఖ్యమంత్రి ఇండ్ల మీద దాడులు చేస్తాం ఎప్పుడో 78 అందువల్లనే హాస్టల్ వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాయి. అట్లా ఈ సమాజంలో పీడిత కులాలు తెగించి పోరాడినప్పుడు మాత్రమే వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు కూడా ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లది ఇప్పుడు స్టార్ట్ అయింది. తప్పనిసరి దానికి ఒక ముగింపు, శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దాని మీద పోరాటం చేయక తప్పదు. దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు.